ఏపీలో తవ్వితీత పనులు జోరందుకున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టి ఎండకట్టే డ్యూటీలో బిజీగా ఉంది కూటమి ప్రభుత్వం. రోజుకో విభాగానికి సంబంధించిన కీలక అధికారిని ఖననం చేస్తూ ముందుకు వెళుతోంది. ఇప్పటిదాకా 4 సీనియర్ అఫీషియల్స్ ని హిట్ లిస్ట్ లో చేర్చి కేసెస్ పెట్టి విచారణ షురూ చేసింది కొత్త సర్కార్. కక్ష సాధింపుల్లో భాగమేనని, కొండను తవ్విన ఎలకను పట్టలేకపోతున్నారని విపక్షం దుయ్యబడుతోంది. ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఏపీలో గత 5 ఏళ్ల పాలనపై స్పెషల్ నజర్ పడింది. ఓవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల దగ్ధం ఘటనలు తరచూ జరగడంతో వాతావరణం వేడెక్కింది. మరోవైపు గత ప్రభుత్వంలో పనిచేసిన బ్యూరోక్రాట్ల మీద కొత్త ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. మొన్న మైనింగ్ వెంకట్రెడ్డి, ఆ తర్వాత లిక్కర్ వాసుదేవరెడ్డి, నిన్న ఫైబర్ గ్రిడ్ మధుసూదన్ రెడ్డి, ఇప్పుడు కొత్తగా మరో రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విచారణ మొదలైనట్టు వార్తలొస్తున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఫైబర్ నెట్ ప్రస్తుత ఎండీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయన గతంలో అనేక అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించింది ప్రభుత్వం. నిగ్గు తేలే వరకు ఆయన రాష్ట్రం విడిచి వెళ్లకుండా చూడాలని, కేంద్ర సర్వీసుల్లో కూడా చోటు దక్కకుండా అమరావతిలోనే ఉండే విధంగా చర్యలు తీసుకుంది. ఫైబర్ నెట్ ను వైసీపీ నేతల అనుచరణకు ఉపాధి కేంద్రంగా మార్చారని, 7 కోట్లున్న జీతాల పద్దును 48 కోట్లకు పెంచారని, తన సోదరుడికి అప్పనంగా 12 కోట్లు చెల్లించారని, ఫైబర్ నెట్ పేరు మీద 1250 కోట్లకు పైగా రుణాలు తీసుకుని వాటిలో పర్సెంటేజీలు పంచుకున్నారని మధుసూదన్ రెడ్డిపై అభియోగాలున్నాయి. అంతకుముందు ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి వాసుదేవ్ రెడ్డిని పిలిపించి విచారించింది సిఐడి. ఇటీవలి సస్పెన్షన్ కు గురైన వాసుదేవ్ రెడ్డి 2 నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. 4 రోజుల కిందట బెంగళూరులో ఆయన ఆచూకీని కనిపెట్టి అదుపులోకి తీసుకుని గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీ అమలులో జరిగిన లోతుపాట్లపై ఆరా తీస్తోంది సిఐడి. మద్యం ధరలు పెంచడం వెనక రహస్యమేంటి? పాపులర్ బ్రాండ్లను 2019 తర్వాత నిలిపివేయడానికి కారణాలేంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం మారిన వెంటనే జూన్ 7న సిఐడి బృందం హైదరాబాద్లోని వాసుదేవ్ రెడ్డి ఇంటికి వెళ్లి విచారించింది. కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు వాసుదేవ్ రెడ్డిని విచారిస్తున్నారు సిఐడి అధికారులు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి నెల రోజులుగా పరారీలో ఉన్నారు. ఈ నెల 1న ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చి సిఐడి విచారణకు కూడా ఆదేశించింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా గనుల్ని లీజుకివ్వడం, మిగతా లీజుదారుల్ని బెదిరించడం, బదిలీ చేయడం, తనిఖీల పేరుతో వేధించి జరిమానాలు విధించడం, ఇలా అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు వెంకట్రెడ్డిని అనుమానపు చూపుతో చూస్తోంది కొత్త ప్రభుత్వం. విఆర్లో ఉండి డీజీ గారిని అడుగుతున్నాను నేను, విఆర్లో మీ దగ్గర ఉండి మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ బెంగళూరు వెళ్ళటానికి? మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ హైదరాబాద్ ఎగిరిపోవటానికి విమానాల్లో? మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ చెన్నై వెళ్ళటానికి? ఫ్యామిలీతో ఆగ్రా వెళ్ళటానికి మీ పర్మిషన్ తీసుకున్నారు సార్? విఆర్లో ఉన్న అధికారి ఎట్లా వెళ్తారు సార్? వీళ్ళు పెద్ద నీతివంతుల్లాగా మాట్లాడుతున్నారు. ఎంత అరాచకం చేశారండి. పోలీసు చట్టాలు, ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్ వీళ్ళకి పట్టలేదు. సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై కూడా విచారణకు ఆదేశించింది చంద్రబాబు ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల విచారణ మొదలైంది. గత ప్రభుత్వ అనుకూల మీడియాకు ఎక్కువ లబ్ధి చేకూర్చినట్టు ఆయనపై అభియోగాలున్నాయి. ఇప్పుడు ఇష్యూ డైవర్షన్ చంద్రన్న ఫైల్స్ అని స్టార్ట్ చేశారు. సూపర్ 6 హామీలు ఎక్కడ నెరవేర్చాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, దాన్ని ప్రజలు దృష్టి మరలించాలనే కార్యక్రమం జరుగుతూ ఉంది. క్లియర్గా చెప్తున్నాం, మీ అధికారులు, మీరు, మీ ప్రభుత్వం ఉంది కదా, ఏదో అమాయకులు 4 సస్పెండ్ చేసేస్తే కుదరదు. ఎవరున్నారు దీని వెనకాతల? ఏ భూములు కొన్నారు, ఆ భూములు ఏమేమి అక్రమాలు చేశారు, అవన్నీ బయట పెట్టండి. ఏకంగా 4 కీలక అధికారులు ప్రభుత్వ రాడార్లోకి రావడం, వాళ్లను కేసులతో వెంటాడడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.